భద్రాద్రి రాములవారి కళ్యాణానికి విజయవాడ కృష్ణలంక నుంచి తలంబ్రాలు సిద్ధమవుతున్నాయి. భక్తవత్సల సేవా సమితి ఆధ్వర్యంలో 100 కేజీల తలంబ్రాలను భద్రాద్రికి పంపబోతున్నారు. 2 నెలలు ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి వడ్లను 2000 మంది గోటితో ఒలిచి తలంబ్రాలను సిద్ధం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి భవానీ అందిస్తారు. జై శ్రీరామ్. ఏప్రిల్ 17వ తారీఖున శ్రీరామనవమి కారణంగా చాలా మటుకు తెలుగు భక్తులు అనే చెప్పాలి, వీరందరూ అంటే రామ భక్తులు వివిధ సంఘాల నుండి స్వామివారికి గోటితో వలిచినటువంటి తలంబ్రాలను భద్రాద్రికి అయితే పంపిస్తారు. సో ప్రస్తుతం నేనైతే విజయవాడలోని కృష్ణలంక దగ్గర ఉన్నాను. గత 12 ఏళ్లుగా కొంతమంది డోనర్స్ ద్వారా ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి వడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని గోటితో వలిచి దాదాపుగా 100 కేజీలు అటు తలంబ్రాలు కానివ్వచ్చు, అలాగే ముత్యాలు కానివ్వచ్చు కలిపి భద్రాద్రి రాముల వారికి అయితే పంపిస్తారు. సో పూర్తి వివరాలు మనమైతే కనుక్కుందాము. ప్రస్తుతం నేను కృష్ణలంకలో ఉన్నాను. ఈ భక్తురాలు దాదాపుగా 12 ఏళ్లుగా ఒక బృందం చేత ప్రతి ఏడాది భద్రాద్రి రాముల వారికి అయితే ముత్యాలు పంపిస్తున్నామని చెప్తున్నారు. అమ్మ చెప్పండి మీ పేరు, అలాగే ఇన్నేళ్లుగా మీరు రాముల వారికి ముత్యాలు పంపిస్తున్నారు కదా, అసలు మొట్టమొదటిగా మీకు ఈ తలంబ్రాలు గోటితో వలిచి పంపించాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? జై శ్రీరామమ్మ. భక్తవత్సల సేవా సమితి తరపున అనేక సేవా కార్యక్రమాలు చేయటం స్టార్ట్ చేశాము. 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశాము. మొదటిగా నేను శ్రీవారి సేవకురాలని, అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సేవకురాలుగా సేవ అనేది స్టార్ట్ చేశాను. గత 12 సంవత్సరాల నుంచి భద్రాచలం రాముల వారికి, గత 4 సంవత్సరాల నుంచి ఒంటిమిట్ట రాముల వారికి కళ్యాణానికి గోటితో వలిచిన తలంబ్రాలని స్వామివారి కళ్యాణానికి ముత్యాలతో కలిపి పంపించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత పూజ్యులు గురువర్యులు చాగంటి కోటేశ్వరరావు గారి చేతుల మీదుగా 2-3 అక్షంతలు గోటితో వలిచిన తలంబ్రాలు మా తలంబ్రాలలో కలపటం జరిగింది. మా సమితిలో ఒక సభ్యురాలు లక్ష్మి అనే అమ్మాయి గురువర్యులు చాగంటి కోటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళటం జరిగింది కాకినాడ. అప్పుడు నేను ఇట్లా వెళుతున్నాను మేడం, స్వామివారికి విషయం అంతా నేను గురువుగారికి విన్నవించాను. గురువుగారు కూడా మన తలంబ్రాలు ఒలిసి పంపించారు, మీకు కృతజ్ఞతలు తెలియచేయమన్నారు అని చెప్పారు. మా జన్మధన్యం అయిపోయిందమ్మా. ఈ రకంగా ఈ సంవత్సరం ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మనం 500 సంవత్సరాల నుంచి మనము అయోధ్యలో రామ నిర్మాణం కోసము ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రామాలయ నిర్మాణం కూడా అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ఠ చేసుకోవటం జరిగింది. మాకందరికీ చాలా సంతోషంగా ఉందమ్మా. ఇలాంటి సేవా కార్యక్రమాలు మాకు ఓపిక ఉన్నంత వరకు, మాకు శక్తి ఉన్నంత వరకు స్వామివారు మాతో చేయించుకోవాలని కోరుకుంటున్నాం. విజయనగరం రామతీర్థం పంతులు గారు మాకు డోనర్స్ ఆర్గానిక్ పద్ధతిలో ఈ ధాన్యాన్ని పండించి మాకు జనవరి నెలలో మాకు అందచేయటం జరుగుతుంది. మేము ఆ ధాన్యాన్ని శుభ్రపరిచి ప్రతి ఒక్కరికి మాకు ధాన్యం ఎవరైతే కావాలని అడుగుతారో రామభక్తులు వారికి మేము ఒక 100 గ్రామ్స్ ప్యాకింగ్ రూపంలో వాళ్ళకి కొరియర్ వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. వారు ఈ 2 నెలల వ్యవధిలో ఒలిచి ప్రతి గింజ కూడా గింజ విరగకుండా రామనామ స్మరణతోటి గింజలో ధాన్యాన్ని ఒలిచి స్వామివారి కళ్యాణానికి మాకు పంపించడం జరుగుతుంది. మేము ఇక్కడ పూజాది కార్యక్రమాలు చేసి భద్రాచలం స్వామివారికి సభ్యులందరి తరఫున స్వామివారికి మేము అందజేయటం జరుగుతుంది. కళ్యాణానికి సంబంధించిన అన్ని పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు, ఆకులు అన్నీ కళ్యాణానికి సంబంధించి ఏమైతే వాడతారో సుగంధ పరిమళాలతో సహా సమస్తం స్వామివారి కళ్యాణానికి భక్తవత్సల సేవా సమితి తరఫున గత 12 ఏళ్లుగా అందజేస్తున్నాము. ఈ సంవత్సరం 13వ సంవత్సరం కూడా స్వామివారికి ఇలాగ అందజేస్తున్నాం. జై శ్రీరామ్. ఇంకా భక్తులు కూడా ఉన్నారు మనతో, భక్తురాలు ఉన్నారు. చెప్పండి, మీరు ప్రతి ఏడాది కూడా ఇలాగే గోటితో తలంబ్రాలను ఒలుస్తారా? ఈ సంవత్సరమే యాడ్ అయ్యారు? ఈ సంవత్సరమే యాడ్ అయ్యామండి. మేము లాస్ట్ మంత్ తిరుపతి సేవకి వెళ్ళాము. ద్వారకా తిరుపతి, పెద్ద తిరుపతి కూడా సేవకి వెళ్ళాము. ఇప్పటి నుంచి మేము కూడా సేవలో పాల్గొనాలని ఇంట్రెస్ట్తో వచ్చాము. ఈ సంవత్సరమే జాయిన్ అయ్యాము. ఎలా అనిపిస్తుంది కూర్చొని ఇలా ఒలవడం? సంకల్పం అండి, అంతే. మేము చేయాలనుకున్నాం, చేస్తున్నాము. ఎంత కష్టం అంటే అది చూడండి, ఒక్కొక్క ఒడ్డుని ఎంత జాగ్రత్తగా ఒలవాలంటే అటు లోపల బియ్యం గింజ అనేది ఎరగకూడదు. చాలా అనుకుంటాం బియ్యం కదా గట్టిగా ఉంటుందని, కానీ అట్లా ఒడ్లు ఒలుస్తున్నప్పుడు చాలా కష్టం అనే చెప్పాలి ఈ ప్రక్రియ అంతా. కానీ రామ భక్తులు
ఆ స్వామివారికి తలంబ్రాల్ని గోటితో ఒలిచి స్వామివారికి భద్రాద్రి చేర్చాలి అన్న ఈ సంకల్పమే వారిని ఈ విధంగా ముందుకు తీసుకొని వెళ్తుంది. సో ఇది ఓవరాల్గా భద్రాద్రిలో ఏప్రిల్ 17న జరగబోయేటువంటి రాముల వారి కళ్యాణానికి విజయవాడ వాసులైతే ఒక 100 కేజీలు ఒక గ్రూప్గా చేరి 12 ఏళ్లుగా వీరు తలంబ్రాలను పంపిస్తున్నారు. ఆ తలంబ్రాలతో అలాగే కొన్ని ముత్యాల తలంబ్రాలను కూడా చేర్చి స్వామివారి కళ్యాణానికి కావాల్సినటువంటి పట్టు వస్త్రాలు, పూలు, పళ్ళు అలాగే పలహారాలు సైతం ఇచ్చి కళ్యాణం అనంతరం అక్కడి నుండి కొన్ని అక్షింతలు అలాగే తలంబ్రాలను సైతం తెచ్చుకొని ఇప్పుడు ఎవరైతే పాల్గొన్నారో వారందరికీ కూడా ఈ తలంబ్రాలు అలాగే ముత్యాల తలంబ్రాలను కూడా పంచుతాము అంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో ఇది ఓవరాల్గా ముందుగానే శ్రీరామనవమి ఉత్సవాలు మొదలైపోయాయనే చెప్పాలి.